ఈ ఆమోస్ గ్రంథం పరిచయం ఏంటంటే, మనకి రచయిత ఎవరంటే మరి ఆమోస్ ప్రవక్త అనమాట. అసలు ఈ పేరుకి అర్థం ఏంటంటే, ఆమోస్ అంటే మరి భారము, అదే భారం మోసేటువంటి వాడు. ఆమోస్ అనేటువంటి పేరుకు అర్థం ఏంటంటే భారం మోసేవాడు. మరి ఇతను ఒక పశువుల కాపరు అనమాట. మరి ఆ బెత్లెహేం ఊరికి దక్షిణంగా ఒక 9 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తెకోవా అనేటువంటి గ్రామంలో ఈ మేడి పండ్లు సేకరిస్తూ మరి పొట్ట జీవనోపాధిని గడుపుకునేటువంటి ఒక పేదవాడు అనమాట. ఇది రాసినటువంటి కాలం ఆల్మోస్ట్ క్రీస్తు పూర్వం, అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఇంకా పుట్టక ముందే ఈ గ్రంథాన్ని రాసినట్టు మనకి చెప్తూ ఉంటుంటారు. 760 సంవత్సరం అట్లా ఆ టైంలో రాసి ఉండొచ్చు అని చెప్తుంటుంటారు. ఇందులో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే, దేవుడు తన ప్రజల పట్ల మరి నమ్మకంగా ఉన్నాడు. దేవుడు ఏ విధంగా అయితే నమ్మకంగా ఉన్నాడో ఆ నమ్మకంగా ఉన్నాడు గనుక మరి ఈ ప్రజలు కూడా ఆయన ఆజ్ఞకు లోబడి ఆ ఆజ్ఞల ప్రకారం జీవించాలి అనేటువంటిది అనమాట. మరి ఈ సామాజిక న్యాయం అనేటువంటిది దేవుని పట్ల ఆ సమాజంలోని మనుషులకు ఉన్నటువంటి నమ్మకత్వానికి ప్రతిబింబం అనమాట. ఎందుకంటే సమాజంలో అందరికీ సమన్యాయం జరగాలి, అలా జరుగుతున్నప్పుడే దేవుడు ఉన్నాడు అనేటువంటిది ఒక నమ్మకం అనేటువంటిది ప్రజల్లో ఏర్పడదు అనమాట. కాబట్టి దేవుడు ఈ భూమంతటికి సర్వోన్నతుడు, జీసస్ ఆల్మైటీ గాడ్, సర్వశక్తిమంతుడు అనమాట. భూమంతటికి కూడా ఆయనే అధిపతి. ఈ దుష్టులు ఎవరైతే ఉంటారో, దుష్ట జాతులు ఏవైతే ఉంటాయో ఆ జాతులను ఆయన ఏం చేస్తాడు, శిక్షిస్తాడు అనమాట. ఈ నమ్మక ద్రోహులైనటువంటి వారు, అవిధేయులైనటువంటి వారు, ఆ విధానాన్ని మరి ఆ ఒడంబడికను ఎవరైతే మీరుతూ ఉంటుంటారో అటువంటి తన ప్రజలను కూడా దేవుడు శిక్షిస్తాడు. అన్యజాతులనే కాదండి, దేవుడు తన ప్రజలను కూడా శిక్షిస్తూ ఉంటాడు అనమాట. మరి ఇజ్రాయేల్ ప్రజలు కూడా వారి యొక్క పాపం మూలంగా వారిని దేవుడు ఏం చేశాడంటే పెళ్ళగించి శిక్షించేందుకు మరి దేవుడు వేరొక ప్రజలను కూడా వాడుకుంటాడు అనమాట. మరి చివరిలో ఇజ్రాయేల్ ప్రజల విముక్తిని గురించినటువంటి వాగ్దానం కూడా ఇందులో మనకి కనిపిస్తూ ఉంటుంటుంది. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, మరి దయచేసి ఈ యొక్క ఆమోసు గురించి మనం చూసినట్లయితే ఆమోసు యొక్క జీవితము, మరి ఆమోసును గురించినటువంటి విషయాలు ఈ గ్రంథంలో మనకి ఈ ఆమోస్ గ్రంథంలో ఉన్నటువంటి సంగతులు తప్ప మరి ఇంకెక్కడ కూడా మనకి తెలియదు అనమాట. ఇంకేమీ విషయాలు ఏ గ్రంథాల్లో మనకి కనిపించవు, కేవలం ఇక్కడ మాత్రమే మనం వాటిని చూడగలుగుతూ ఉంటుంటాం. మరి ఇతను ఈ యూదయ మన్య ప్రదేశంలోని తెకోవాకు చెందినటువంటి ఆ ఊరు కాపురస్తుడు అనమాట. 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం మనకు అది తెలుస్తుంది. అతనేమో పశువులు కాపురం చెప్పి మనకు 1వ అధ్యాయం 1వ వచనం, 7వ అధ్యాయం 14వ వచనం ప్రకారం మనకు తెలుస్తుంది. అతను ఏం చేయడం అంటే అడవి పండ్లను ఏరి మరి పట్టణంలోనికి పోయి అక్కడ అమ్ముకునేటువంటి వాడు అనమాట. 7వ అధ్యాయం 14వ వచనం చూస్తే మనకు తెలుస్తుంది. మరి ఈ దేవుని చేత పిలువబడినటువంటి ఇజ్రాయేలీలకు 10 గోత్రాలకు బోధించినటువంటి వాడుగా 7వ అధ్యాయం 15వ వచనం మనకు తెలుస్తుంది. మరి ఈ పట్టణాల్లో నివసించే వారందరికీ చూసి ఈ మానవుల యొక్క అక్రమాలను అతను చూస్తూ ఉండేవాడు అనమాట. ఆ తప్పులను వివరించేందుకు, బుద్ధి చెప్పడానికి, ఆ చెడుతనాన్ని చూసి చెప్పాలనుకుంటూ ఉండేవాడు అనమాట. ఆమోసు పట్టణంలో నివసించినటువంటి పట్టణవాసి కాదు, అతను ఒక అరణ్యవాసి ఉన్నాడు. మరి అతడు అడవుల్లో తిరుగుతూ ఉండేవాడు అనమాట. అడవుల్లో తిరుగుతున్నప్పుడు ఆ దేవుని సృష్టిని చూసి ఎంత విచిత్రంగా ఉన్నది ఇదంతా కూడాను. అరే, ఈ చెట్లు ఎలాగున్నాయి, ఈ పొలములు ఎలాగున్నాయి, ఈ పండ్లు ఎలాగున్నాయి, ఇవన్నీ చూసి ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని బాగా స్మరించుకుంటూ మరి దేవునికి లోపడవలసిందని చెప్పి ఒప్పుకొని ఆయన ఏం చేశాడంటే దేవుని యొక్క నీతిని తేటగా గ్రహించుకున్నాడు అనమాట. అరే, ఎంత అద్భుతంగా ఉంది ఈ చెట్టులోంచి ఈ యొక్క అంజూరపు పండు వస్తుంది, మళ్ళీ దీనిలో ఇన్ని గింజలు ఉన్నాయి, అసలు ఇది ఎంత విచిత్రం, నిజంగా చాలా గొప్పవాడు దేవుడు అని చెప్పి ఆ దేవుడి నీతిని గ్రహించి దానికి లోబడాలని చెప్పి అనుకునేవాడు అనమాట. అందుకనే అతను ఆ పండ్లను నేతిని ఆ గొర్రెబొచ్చును అమ్ముకోవటానికి ఏం చేసాడు అంటే ఈ సుమ్రోన్ పట్టణానికి వెళ్ళి అక్కడ ఈ దుర్మార్గం పనులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని చూసి ఆత్మ ప్రేరేపితుడై వారిని గద్దించేంత వరకు మరి ఊరుకునేవాడు కాదంటండి. ఎందుకంటే మరి అంత ఇతనేమి పాఠశాలకు పోయి చదువుకోకపోయినా కానీ ఆ పాపాలను గద్దించడానికి, ప్రజలని ఈ నీతి మార్గంలో నడిపించడానికి, ఈ నీతి సంగతులు ఉపదేశించడానికి చాలా తగినటువంటి వాడే ఉన్నాడు అనమాట. పాఠశాలకు వెళ్ళలేదు, నేర్చుకోకపోయినా కూడా దేవుడు అతన్ని ఆ పనికి పిలిచాడనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి
ఈ ఇజ్రాయెల్ రాజు అయినటువంటి ఆ రెండవ యెరోబోము కాలంలో మరి యూదా రాజు అయినటువంటి ఉజ్జియా కాలంలో మరి సేవ చేసినటువంటి ప్రవక్తే ఆమోస్ గారు అనమాట. యోనా, హోసేయ మరి ఆమోస్కు సమకాలీకులు, అంటే అతను సమకాలీకులు అనమాట. యోనా హోసే ఏమో ఉత్తర రాజ్యం అంటే ఏంటంటే మరి ఇజ్రాయేల్ అనమాట. దక్షిణ రాజ్యం ఏంటంటే యూదా అనమాట. గమనించాలి, ఉత్తర రాజ్యం అంటే ఏంటంటే ఇజ్రాయేలు, దక్షిణ రాజ్యం అంటే యూదా అనమాట. ఈ యోనా హోసే ఏమో ఉత్తర రాజ్యానికి ప్రవక్తలు. యెషయా మరి మీకా వీళ్ళేమో దక్షిణ రాజ్యమైనటువంటి యూదాకు ప్రవక్తలు అన్నమాట. వాళ్ళిద్దరు కూడా మీకా, యెషయా అనమాట. ఈ ఆమోస్ గారు ప్రవచించినటువంటి ప్రవచనాల్లో మరి దేవుడు ఈ సర్వలోకానికి సార్వభౌముడు, మహాపరిపాలకుడు, లోకంలోని జాతులన్నీ కూడా దేవుని చేతిలో ఉన్నాయి అని చెప్పి అతను బోధిస్తూ వచ్చేవాడు అనమాట. ప్రతి జాతికి కూడా దేవుడు అనుగ్రహించినటువంటి వెలుగు కొలది దేవుడు వారిని లెక్క అడుగుతాడు, దేవుడు ఇచ్చినటువంటి దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు అనేటువంటి దాన్ని అక్కడ మనం చూస్తూ వస్తూ ఉంటుంటాం అనమాట. ఇవన్నీ బోధిస్తూ వస్తూ ఉండేవాడు ఎవరు? ఈ ఆమోస్ గారు అనమాట. మనకు ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్లయితే, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా, ఎర దొరకక సింహం అడవిలో గర్జించిన అనేటువంటి ఆ విధంగా అతను ఏం చేశాడంటే బోధిస్తూ వచ్చేవాడు అన్నమాట. ఆమోసు ఒక గ్రామీణ బోధకుడు, మరి దక్షిణ రాజ్యమైనటువంటి యూదాలో జన్మించాడు. ఆయన ఆ ఉత్తరాది రాజ్యానికి అతను ప్రవచన బోధకుడుగా ఆ ప్రవచనాలను బోధించాడు అనమాట. దక్షిణంలో జన్మించాడు, ఉత్తరంలో బోధించాడు. అతని యొక్క ప్రవచనాలు, ఆ ప్రబోధనాలు అక్కడ చేశాడు అనమాట. కాబట్టి ఈ ఆమోస్ గారు జన్మించింది ఒక చోటైనా వేరొక చోట సువార్తను ప్రకటించినటువంటిగా చూస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే రాజుగారికి నేరుగా మరి బోధ చేసినటువంటి ప్రవక్త ఎవరంటే ఆమోస్ అనమాట. హల్లెలూయా. ఈ విశ్వవ్యాప్తమైనటువంటి అవగాహన కలిగినటువంటి ప్రవక్త ఎవరంటే ఆమోస్ గారు అనమాట. మరి ఈ సుదూర భవిష్యత్తులో చూడగలిగినటువంటి ప్రపంచ నేత్రం కలిగినటువంటి ప్రవక్త కూడా ఎవరంట? ఆమోస్ గారు అనమాట. మనకు 1వ అధ్యాయం చూసినట్లయితే, ఐగుప్తు దేశం నుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలీయులారా, మిమ్మును గూర్చి ఆయన రప్పించినటువంటి కుటుంబం వారిని అందరిని గూర్చి ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడి అని చెప్పి అక్కడ చెప్తా ఉన్నాడు. చూసారా? మరి ఈ తెకోవ ఆమోసు యొక్క జన్మస్థలం అంటండి. మేకా గ్రంథంలో 5వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే, కన్యగైనటువంటి ఇజ్రాయేలు కూలిపోయిను, ఆమె మరెన్నటికి లేవదు, లేవనెత్తు వాడొకడును లేక, ఆమె భూమి మీద పడవేయబడి ఉన్నది అని చెప్పేసి ఇక చెప్తా ఉన్నాడు ఇక్కడ. ఈ పాత నిబంధన గ్రంథంలో మరి మొత్తంలో మనకి ఆమోస్ అనేటువంటి పేరు కూడా ఎక్కడా కనిపించదు, అంతగా వినిపించదు కూడాను. అయితే ఈ లూకా సువార్తలో మనకి మరియమ్మ గారు వంశావళి చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే ఆమోస్ అనేటువంటి పేరు మనకి అక్కడ వస్తుంది, అక్కడ ఉన్నది. కానీ ఆమోస్ గారికి, ఈ ప్రవక్త అయినటువంటి ఆమోస్ గారికి ఏ విధమైనటువంటి సంబంధము లేదనమాట, ఎట్టి సంబంధం కూడా లేదనమాట. మరి ఈ తెకోవ అనేటువంటిది పెద్ద చెప్పుకోదగినటువంటి ఊరేమీ కాదు. మనకి 2 సమూయేలు గ్రంథంలో 14వ అధ్యాయంలో ఒక స్త్రీ వచ్చి దావీదుకి ప్రవచనం చెప్తుంది అనమాట. మరి సౌలు రాజు దగ్గర నుంచి ఈ దావీదు గారు ఏం చేస్తారంటే పారిపోయి ఈ ఊళ్ళో దాక్కుంటాడనమాట. ఈ ఊరు ఎలా ఉంటుందంటే ఒక గుట్ట మీద ఉన్నది. మృత సముద్రానికి ఈ మృత సముద్రం అంచు వరకు కూడా వ్యాపించినటువంటి భయంకరమైనటువంటి ఎడారనమాట. మరి ఈ గుట్టపై నుండి చూడవచ్చు అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రాత్రులంతా కూడా మరి అక్కడ వన్యమృగాలు తిరిగాడేటువంటి ఎడారనమాట. చాలా భయంకరమైన ప్రదేశం అనమాట. అసలు తెకోవ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే విడిది స్థలం. ఏంటండి? విడిది స్థలం. రాసుకుంది తెకోవ అంటే, మరి తెకోవ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే విడిది స్థలం అనేటువంటి మాట. ఈ ఉత్తర రాజ్యమైనటువంటి ఇజ్రాయేల్కి చెందినటువంటి ఈ సమరయ ప్రాంతం ఇదంతా కూడా అనమాట. హల్లెలూయా. మనకి ఆమోస్ గ్రంథం మనం చూసినట్లయితే 7వ అధ్యాయం మీరు చూడండి. ఆమోస్ గ్రంథం 7వ అధ్యాయం 10 నుంచి 15 వచనాల వరకు మీరు చదువుకున్నట్లయితే అక్కడ ఏం విషయాలు ఉంటాయంటే, ఆమోస్ గారు మరి యొక్క సమరయ ప్రాంతంలో చేసినటువంటి ఆ సేవ అంతా కూడా, ఆ సేవ వివరాలు చాలా సంక్షిప్తంగా మనకి చూడగలుగుతాం అన్నమాట ఆ వచనాల్లో. ఆమోస్ గారు మరి ఈ యొక్క పశువులు కాపరి, మరి ఈ అడవి గొర్రెలను అతను మేపుకుంటూ ఉండేవాడు.
మరి అడవి గొర్రెలకి చాలా ఉన్ని బాగా వస్తుంది కదండి. మరి ఆ ఉన్నిని ఏం చేసేవాడంటే ఆ అడవి గొర్రెలకు ఉన్నటువంటి ఉన్నికి ఆయన నివసిస్తున్నటువంటి ఆ ప్రాంతంలో మరి చాలా గిరాకు ఉండేదన్నమాట. అంటే రేట్ ఎక్కువ ఉండేదన్నమాట. చాలా ఏమంటారు వాంటెడ్ అనమాట. అది అక్కడ ఉన్నటువంటి ప్రదేశం ఏంటంటే చాలా చలి ప్రదేశం అంట. చలి ప్రదేశంలో ఉన్నటువంటి వారందరికీ ఏం బట్టలు కావాలి? ఉన్ని బట్టలు, దుప్పట్లు కాదు, చాలా అవసరం కదా. మరి అతను ఏం చేసేవాడంటే అవి అవసరం కాబట్టి ఉన్ని మంచి గిరాకు ఉండేది అనమాట. అందువల్ల ఇతను ఏం చేసేవాడంటే మేడి పండ్లు ఏరుకునేవాడు. మరి అరణ్యంలో పెరిగేటువంటి అంజూరపు చెట్లు వాటిని ఏమంటారంటే మనకి అత్తిపళ్ళు అంటుంటారు. మనకి ఇక్కడ బాగా తెలుస్తుంది మీకు అందరికీ కూడా అత్తిపళ్ళని కూడా అంటుంటున్నారు. మరి ఆమోసు ఒక కర్షకుడు, బాగా మరి అటు ఇటు తిరిగేవాడు అనమాట. చాలా కష్టించి పనిచేసేటువంటి వ్యక్తి. దేవుడు ఎప్పుడు కష్టపడి పనిచేసే వాళ్ళని మాత్రమే ఎన్నుకుంటుంటాడు. డిసిప్లిన్ కలిగినటువంటి వాళ్ళని, శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళని. చూడండి, ఎలీషా గారు కూడా నాగలు దున్నుకుంటాడు. అంటే కష్టపడి పనిచేసేటువంటి వారు. ఎవరైతే బాగా కష్టపడి పనిచేస్తూ ఉంటుంటారో, డిసిప్లిన్గా ఉంటారో వాళ్ళందరినీ పిలుస్తుంటారు దేవుడు. వాళ్ళు చదువుకున్నారా, జ్ఞానం ఉందా, తెలివితేటలు ఉన్నాయా, అవి ఏమి చూడరు అంటే ఈయనేంటి ఒక ఏదో పళ్ళు అమ్ముకుని చాలా బీదవాడు అనమాట. ఆ పళ్ళన్నీ ఏరుకుని మరి అవి అమ్ముకుని జీవనోపాధిని గడిపేవాడు. గొర్రెలు మేపుకుంటూ ఆ గొర్రె అమ్ముకుని మరి అతను జీవనం గడిపేటువంటి వాడు అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి చాలా బాగా తిరిగేవాడు అంట, అటు ఇటు బాగా ప్రయాణం చేసేవాడు అంట. అందుకనే ఆ ప్రదేశంలో ఉన్నటువంటి అన్నీ అతను బాగా తెలిసినట్టు ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి చాలా కష్టించి పని చేసుకునేటువంటి వ్యక్తి అనమాట. మరి ఆ ప్రాంతాన్ని అతనికి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా చాలా పరిచయం అయిపోయినాయి అనమాట. ఎందుకంటే తిరుగుతూ ఉన్నాడు కదా అతనికి. ఈ బేతేలుగు పరిసరాల్లో మరి అతని బోధ విన్నవారంతా కూడా విస్తురిపోయారు. ఏం చేసేవాడు? వెళ్తూ ఉండేవాడు, దేవుడు పిలిచాడు కాబట్టి బోధ చేసేవాడు అన్నమాట. ఆ బేతేలు పరిసర ప్రాంతాలంతా కూడా ఇతను బోధ చేస్తుంటే ఆ బోధను విన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు అన్నమాట. ఎందుకంటే ఖండితంగా మాట్లాడేవాడు ఆమోస్ గారు. మరి సాంప్రదాయక బోధకుడిలాగా అతను ఏమి మాట్లాడేవాడు కాదు. ప్రభునందు ప్రియమైన బిడ్డలు అట్లా ఏం మాట్లాడేవాడు కాదు. అతను ఏదొచ్చేది ఖచ్చితంగా దేవుని నీతి గురించి, తీర్పు గురించి బాగా బోధించేవాడు అంటండి. ఆయన ఎక్కువ ఏంటంటే అసలు ఆమోస్ గారు దేవుని నీతిని గురించి, ఆ తీర్పుని గురించి బోధించాడు అనమాట బాగా. కాబట్టి ఖచ్చితంగా చెప్పేవాడు, ఖండితంగా మాట్లాడేవాడు అంట. అతను అలాగే సాంప్రదాయమైనటువంటి బోధనలాగా మాట్లాడేవాడు కాదంట. అతని యొక్క శైలి చాలా విలక్షణమైనటువంటిదిగా ఉండేదంట, అది మాట్లాడే విధానం. ఆమోసు గారి ప్రవచనాలు కొందరికి చాలా కోపం వచ్చేసి అంట, బాగా బాధ కలిగిదంట. మరి ఆమోసు దేవుని యొక్క వాక్యాన్ని ధైర్యంగా బోధించాడంటండి. కొందరు మరి అతని బోధన విని పశ్చాత్తాపడ్డారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరి దేవుని తట్టు తిరిగారంటే చాలామంది అతని బోధ విని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరి ఈ బేతూల్లో అయితే ఈ బయలు పూజను బాగా ఎక్కువగా జరుగుతూ ఉంటుంటుందండి. బయలుదేవతను బాగా పూజిస్తారంట. మరి బంగారు లేగదోడ విగ్రహాన్ని కూడా అక్కడ నెలకొల్పారంటండి ఆ బేతేల్లోను. మరి ఈ వీళ్ళు వాళ్ళు కలిసి మరి ఈ బయలు ఆరాధించేటువంటి వారు, ఈ యొక్క మరి బంగారు లేగదోడ విగ్రహాన్ని పూజించేటువంటి వారు వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే మరి ఒకటైపోయారు అనమాట. వాళ్ళందరూ ఒకటైపోయి ఏం చేశారంటే ఆమోసు గారిని తరిమేయాలని చెప్పి కుట్ర పన్నారంటే ఎలాగైనా సరే ఇక్కడ ఉండకూడదు, ఇటువంటి బోధనలకి చేయకూడదు అని చెప్పేసి, చాలా కష్టంగా ఉన్నాయి ఇతను బోధనలు అని చెప్పి తరిమేయాలని బెదిరించారంటే. చాలా మరి ఆ మత నాయకులంతా కూడా సభలో సమావేశాలు పెట్టుకుని ఎలా చేయాలి ఏంటని చెప్పి చాలా కుట్రలు పన్నారు, చాలా బెదిరింపులు చేశారనమాట. హల్లెలూయా, నువ్వు ఇక్కడ ఉన్నట్టు అన్నపానం లేకుండా చేస్తాం, మీకు నీళ్ళు లేకుండా చేస్తాం, ఆహారం లేకుండా చేస్తామని చెప్పి చాలా దొరకకుండా చేస్తామని చెప్పి చాలా బెదిరించారంట, చాలా జాగ్రత్త అన్నారంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఆమోసు బోధ వినడానికి మాత్రం జనాలు తండోపతండలుగా వస్తున్నారంట. ఇది చూసినటువంటి మత నాయకులందరికీ కూడా ఈర్ష్య, అసూయ, ద్వేషం వచ్చిందంటండి. ఇతను మనం నాశనం చేయాలనుకుంటే ఏంటి ఇట్లా జరుగుతుంది, ఇతను బోధకి జనాలు ఎందుకు ఇట్లా అవుతున్నారని చెప్పి ఏదో విధంగా అతన్ని ఇక్కడ నుంచి తరిమేసేయాలి, ఇతన్ని ఇక్కడ లేకుండా చేయాలి అనేటువంటి ఆలోచనతోటి చాలా పన్నాగాలు పని. చివరికి ఏం చేశారంటే మరొక రాయబారిని పంపించారంట. అతని పేరే అమర్త్య. ప్రియులారా, చాలా జాగ్రత్తగా వినాలి మీరు, ఇవన్నీ విషయాలు చాలా అద్భుతమైనటువంటి విషయాలు. ఆమోసు యొద్దకి పంపించారంటండి. ఎవరిని? అతని పేరే అమర్త్య అనమాట. ఈ అమర్త్య అనేటువంటి వాడు వేషధార అనమాట. పైకి మత నాయకుడే కానీ వేషధార అనమాట. చాలా వాక్చాతుర్యం కలిగినటువంటి వాడు. మరి వాక్చాతుర్యం అతను ఉంది కాబట్టి అతనికి చాలా గర్వం ఉండేది అనమాట, చాలా గర్విష్ట అనమాట. పండితుని అనేటువంటి అహంభావం కూడా ఉండేది అతనికి. ఈ అమర్త్య మరి కపట భక్తుడు అనమాట. భక్తుడే కానీ కపట భక్తుడు అనమాట.
దేవుణ్ణి ఆరాధిస్తాడు, భక్తుడిగానే ఉంటుంటాడు, కానీ కపట భక్తుడు అనమాట. మరి అతడు ఈ ఆమోసును కలుసుకుని మాట్లాడడానికి ఈ మత నాయకుల చేత పంపబడ్డాడు అనమాట. ఈ మొదట ఏం చేశాడంటే అతను డైరెక్ట్ ఆమోస్ గారి దగ్గరికి వెళ్లకుండా ఈ రెండవ యెరోబాము ఉన్నాడు కదండి, రాజు గారి దగ్గరికి వెళ్ళి అతనికి ఆమోస్ గురించి చాడీలు చెప్తా ఉన్నాడు. డైరెక్ట్ ఆమోస్ దగ్గరికి వెళ్తలేదు. ముందెళ్ళి ఏం చేశాడు, ఆమోస్ గారి గురించి చాలా చాడీలు చెప్తా ఉన్నాడు. ఏంటంటే మరి ఈ అమర్త్య యెరోబాముతో అంటా ఉన్నాడు. మరి ఆమోస్ గ్రంథం మనం 7వ అధ్యాయం 10-11 వచనాలు చూస్తే అక్కడ ఉంటుంది చూడండి. అది అప్పుడు బేతేలులో యాజకుడైనటువంటి అమజ్య, గమనించాలి, అమజ్య ఇజ్రాయేలు రాజు అయినటువంటి యెరోబామునకు వర్తమానం పంపి, ఇజ్రాయేలీయుల మధ్య ఆమోసు నీ మీద కుట్ర చేయుచున్నాడు, యెరోబాము ఖడ్గం చేత చచ్చునని ఇజ్రాయేలీయులు తమ దేశమును విడిచిపోయి చెరలోకి పోవుదని ప్రకటించున్నాడు అని అతని మాటల దేశము సహింపజాలదని తెలియజేసింది. చూడండి రాజుగారికి ఎలా చెప్తున్నాడు అమధ్య అనేటువంటి వాడు ఎంత మరి కుట్ర పనితో ఉన్నాడంటే, అసలు ఇది అక్కడ చెప్పినటువంటి మాటలు వేరు, ఇలా చెప్తా ఉన్నాడు, సాడీలు చెప్తా ఉన్నాడు అనమాట. అమధ్య చెప్పిందంతా కూడా అబద్ధమే. అసలు ఆమోసు గారు అలా చెప్పలేదనమాట. ఆమోసు గారు చెప్పింది ఏంటంటే, నేను ఖడ్గము చేత పట్టుకుని యెరోబాము ఇంటి వారి మీద పడతాను అంటున్నాడు. ఎవరు? దేవుడు. అది ప్రవచనం అక్కడ. కానీ ఆమోసు చెప్పింది అక్షరాల నెరవేరింది నిజంగా. ఎందుకంటే మరి ఈ రెండవ యెరోబాము ఆమోసు ప్రవచనాన్ని నమ్మలేదని, ఆమోసు గారు చెప్పిన ప్రవచనాన్ని నమ్మలేదు. కానీ ఆమోస్ గారు చెప్పిన ప్రవచనం ఖచ్చితంగా నెరవేరింది. ఎలాగంటే యెరోబాము మనవడు ఈ ఖడ్గానికి గురై హతుడవుతాడు, చనిపోతాడు అనమాట. అంతటితో యెరోబాము యొక్క సంతతి మొత్తం ఏమైపోయింది, అంతమైపోయింది. పిల్లలు గమనించాలి. కానీ యెరోబాము మాత్రం హతం అవ్వలేదు. ఈ యెరోబాము హతం అవుతాడని కూడా ఆమోస్ గారు చెప్పలేదు. సంతతి అంటే ఇంక యెరోబాము ఇంకా మగవాడు ఉంటేనే కదా సంతతి పెరిగేది. అంటే మనవడు ఆ ఖడ్గం చేత హతుడైపోయి ఇంకా అయిపోయింది, అక్కడితోటి క్లోజ్ అయిపోయింది అనమాట. కాబట్టి దేవుని సత్యానికి వక్ర భాష్యం చెప్తున్నాడు అమజ్య గారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూసారా, దేవుని ప్రవచనాన్ని మార్చి చెప్పేయటం, ఒక విషయాన్ని మార్చి చెప్పేస్తూ ఉన్నాడు ఇక్కడ. ఉన్నది ఉన్నట్టుగా కాకుండా దానివల్ల ఏమైపోయింది, అర్థం మారిపోయింది, విషయం మారిపోయింది, మ్యాటర్ మారిపోయింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి అమజ్య ఇతడు చాలా మత రాజకీయాల్లో మరి ఆరితేరినటువంటి వాడుగా ఉన్నాడు, రాజకీయవేత్తలాగా ఉన్నాడు అనమాట. ఏమి రాజకీయం? మత రాజకీయం, దైవికమైనటువంటి విషయాల్లో కూడా రాజకీయం అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన చాలా ఆరితేరినటువంటి వాడుగా ఆ మధ్య కనిపిస్తూ ఉన్నాడు. రాజుకి లేనిపోని కల్పించి చెప్తూ ఉన్నాడు. ఉన్నది కాదు, లేనిపోయినటువంటివి కల్పించి ఇంకా యాడ్ చేసి అన్ని చెప్తూ ఉంటుంటే రాజుగారి కోపం రాకపోతే ఏమవుతుంది? అసలు ఆమోస్ గారు చెప్పింది ఏంటి, ఇక్కడ విషయాన్ని ఎలా మార్చేయడం చూడండి. ఈ అమధ్య మరి ఇంకో ఇద్దరిని తీసుకుని వెంట పెట్టుకుని ఏం చేశాడంటే ఆమోస్ గారి దగ్గరికి వెళ్ళాడు అంటాడు. ప్రియులారు జాగ్రత్తగా వినాలి. ఆమోస్ గారి దగ్గరికి వెళ్తే ఆ వెంట పెట్టుకున్నటువంటి ఇద్దరు కూడా మరి అమధ్యకు తోడుపోయిన వారే, అంటే సేమ్ క్వాలిటీస్ కలిగినటువంటి వారే. వారిద్దరు కూడా అబద్ధ ప్రవక్తలు అనమాట, కపట బోధకులు వాళ్ళిద్దరు కూడా. హల్లెలూయా, అమధ్య అంటున్నాడు, ఓ దీర్ఘదర్శి తప్పించుకొని యూదా దేశానికి పారిపో. హల్లెలూయా, ఏమంటున్నాడండి? దీర్ఘదర్శి అని మళ్ళీ వెట్టకారంగా పిలుస్తూ తప్పించుకుని వెళ్ళిపో, ఇక్కడ సెట్ అవ్వను, ఇక్కడ ఉండకూడదు, అక్కడే నువ్వు బతిని సంపాదించుకో, అక్కడే నువ్వు జీవనోపాధి చేసుకో, అక్కడే నువ్వు ఏదో ప్రకటించుకో, పారిపో అక్కడికే అని చెప్పి చెప్తున్నాడు. ఏదో ప్రకటించుకో అక్కడ. ఆ బేతేల్లో మరి నీ సువార్త ప్రకటన చేయకూడదు ఇక్కడ బేతేల్లో. హల్లెలూయా, ఈ బేతేల్ అనేటువంటిది రాజు యొక్క ప్రతిష్ఠిత స్థలం కాబట్టి ఇది రాజధాని పట్టణం అని చెప్పి అంటూ ఉన్నాడన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అమర్త్య గారు ఏం మాట్లాడుతున్నాడు? రాజకీయాలు మాట్లాడుతున్నాడు. మత నాయకుడు అయ్యుండి రాజకీయాలు మాట్లాడుతున్నాడు అనమాట. చూడు ఆమోసు, దీర్ఘదర్శి, నువ్వు దీర్ఘదర్శివి కదా అని చెప్పి వెటకారంగా మాట్లాడుతున్నాడు. భలే బోధకుడు దిగొచ్చావు, నీ బోధ చాలించి ఇంకా పారిపో. నీ బోధకుడువా నువ్వు? అసలు నీ యోగ్యత పత్రాలు ఏవయ్యా? నీ సర్టిఫికెట్ ఏది? నీ డిగ్రీ ఏది? నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు? అసలు నువ్వు ఎక్కడ ట్రైనింగ్ అయ్యావు? నీ అనుభవం ఎంత? ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నీకు? నీవెంత? నీ బోధ ఎంత? నువ్వు వెంటనే ఎక్కడి నుంచి వెళ్ళిపో, పారిపో. వెళ్ళిపోని కూడా అట్లేదు, నువ్వు ఎక్కడికి పారిపో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీవు బ్రతుకు తెరువు కోసం వచ్చావు ఇక్కడికి, గొర్రె బొచ్చు అమ్ముకోవటానికి, బళ్ళు అమ్ముకోవటానికి వచ్చావు. నీ బోధలొద్దు, నువ్వు వద్దు ఇక్కడ. అసలు ఇక్కడ సెట్ అవ్వదు, నువ్వు ఇక్కడ ఉంటాకి లేదు. ముందు పో, ఎక్కడి నుంచి వెళ్ళిపో.
ఇది రాజధాని నగరం ఇది. ఇక్కడ బోధించేటువంటి యోగ్యత నీకు అస్సలు లేదు. రాజుగారు ప్రతిష్ఠించినటువంటి ఆలయంలోకి నువ్వు వెళ్ళి అక్కడ నిలిచి ఏమేమో మాట్లాడుతున్నావేంటి నువ్వు? నోరు మూసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపో, పారిపో నువ్వు అని చెప్పేసేసి చెప్తూ ఉన్నాడు ఆయన. ఎవరు? అమజ్య గారు. హల్లెలూయా. అయోధ్య దేశం వెళ్ళు, అయోధ్య దేశంలో బతుకు, ఏదో బతుకు, వెళ్ళిపో, అయోధ్య దేశంలో బతుకుపో. మరి రాజుగారికి నీ బోధలు అసలు రుచించవు, నీ మాటలు వినేటువంటి వారికి అవి నచ్చేట్టుగా ఉండవు, ఎబ్బెట్టుగా ఉన్నాయి, నచ్చట్లేదు ఎవరికి కూడా, చాలా ఎబ్బెట్టుగా ఉన్నాయి నీ మాటలన్నీ కూడా, నీ విధానం, నీ పద్ధతి, నీ లాంగ్వేజ్ అది అసలు నచ్చట్లేదు, ఎబ్బెట్టుగా ఉన్నాయి అంటూ ఈ అమజ్య ఏం చేస్తున్నాడంటే చాలా పౌరుషంగా మాట్లాడుతూ ఉన్నాడు, చాలా పౌరుషంగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ ఆమోస్ గారు ఈ ధనికులను లక్ష్య పెట్టలేదు. మరి అతనికి ముఖ ప్రీతి మాట్లాడటం రావన్నమాట. ముఖం మీద మాట్లాడితేనే తప్ప ప్రీతికరంగా వాళ్ళని మెప్పించే విధంగా మాట్లాడటం రాదు ఆయనకి. దేవుడు చెప్పమన్నదే చెప్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎవరికి బెదరడు, కంగడు, కృంగడు. మరి నాగరికులైనటువంటి వీరికి నీ బోధలు నచ్చవు అని చెప్పి అమధ్య నేరారోపణ చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఆమోసు గారు బోధించేటువంటి బోధ ఏంటంట? దేవుని నీతిని, తీర్పుని బోధించాడంట ఆమోసు గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆమోసు ఈ అమధ్యకి ఇచ్చినటువంటి ఈ ప్రత్యుత్తరం వింటే ఎంత నిరాడంబరంగా ఉన్నదో చూడండి ప్రియులారా. మీరు చదవండి, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి విషయాలు. ఆమోసు గ్రంథాన్ని మరలా చదవండి. అన్ని తిట్టిన తర్వాత, అంత నీచంగా మాట్లాడిన తర్వాత, అంత అవమానించిన తర్వాత ఈ ఆమోసు గారు ఆయనకి ఇచ్చినటువంటి జవాబు చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అయ్యా, ఆమోసు గారు అంటున్నారు, అయ్యా అమధ్య గారు, అంత మాట ఎందుకండి, అంతలా మాట్లాడతారేంటండి? నేను ప్రవక్తను కాదండి, ప్రవక్త కొడుకుని కూడా కాదండి, అసలు కనీసం ప్రవక్త శిష్యుని కూడా కాదండి. వావ్, నేను మామూలు పశువుల కాపరనండి. ఆ మేడిపళ్ళు ఏరుకుని ఆ మేడిపళ్ళు ఏరుకుంటూ ఉంటుంటే, నా పశువులు నేను మేపుకుంటూ ఉంటుంటే, నా గొర్రెలు నేను మేపుకుంటూ ఉంటుంటే యెహోవా నన్ను పిలిచాడండి. నీవు పోయి నా జనులైనటువంటి ఇజ్రాయేల్ వారికి కొంచెం ఆ ప్రవచనం చెప్పన్నాడండి. అంతేనండి. మీరు అన్నంత నేను గొప్ప ప్రవక్తనో లేకపోతే ఎవరినో కాదండి, ప్రవక్త కొడుకుని కాదు, ఒక పనుని ప్రవక్త దగ్గర పనిచేసేటువంటి ఆ యొక్క శిష్యుని కూడా కాదండి, పశువులు కాపరనండి అని చెప్తున్నాడు అనమాట. దేవుడు ఇలా చెప్పాడండి. హల్లెలూయా. ఈ బేతేలు ప్రాంతీయులంతా కూడా వాళ్ళు ప్రతిఘటించినటువంటి విధానం చాలా బలంగా ఉందంటండి. ఈ రెండవ యెరోబోము మరి అతని చుట్టూ ఉన్నటువంటి ఆ అధికారులు కూడా చాలా భయంకరమైనటువంటి వన్యమృగాల వంటి వారు అంటుండే వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసారా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యాకోబు పత్రికను మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే అక్కడ ఏ నరుడు నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైనటువంటి విషముతో నిండినది, అది నిరర్గళమైనటువంటి దుష్టత్వమే. చూసారా, ఆమోసు సేవలో మరి గెలుపు రహస్యం ఏంటంటే దేవుని పిలుపు. గమనించండి, ఆమోసు గారి యొక్క సేవ గెలుపు రహస్యం ఏంటంటే దేవుని పిలుపు అనమాట. అదే అతని యోగ్యత, అర్హత. అడిగాడు కదా ఆయన అమధ్య గారు, ఏంటి నీ యోగ్యత, నీ అర్హత అంటే ఏంటంటే దేవుని పిలుపు మాత్రమే యోగ్యత, అదే మాత్రమే అర్హత. దేవునికి స్తోత్రం. క్వాలిఫికేషన్ ఉంటే దేవుడు పిల్లడం, దేవుని పిలిపే ఒక క్వాలిఫికేషన్ అనమాట. హల్లెలూయా. కాబట్టి ఏ దైవ సేవకునికైనా ఉండవలసినటువంటి యోగ్యత ఇదే, దేవుని పిలుపు అనమాట. పిలిచినటువంటి దేవుడు విశ్వసనీయుడు కనుక మరి ఆమోసు అంత ధైర్యంగా మాట్లాడగలిగాడు. హల్లెలూయా. ఆమోసు ఎవరంటే ఒక దైవజనుడు, దేవుని ప్రవక్త, దేవుని మూలంగా పలికాడు. దేవునికి స్తోత్రం. మరి ఇజ్రాయేల్ ప్రజలకు మరి మతం ఉంది కానీ ఆత్మీయత లేదండి. దేవునికి స్తోత్రం. మతం ఉంది వాళ్ళకి, ఆత్మీయ మృతులే మాట. దేవునికి స్తోత్రం. వారి పాపాలను దేవుడు మరి చూడనట్టు విడిచిపెట్టేటువంటి దేవుడు కాదండి. దేవుని ధర్మశాస్త్రమునందు వాళ్ళు ఏంటంట విధేయులు కాలేదంటండి, అవిధేయులు అయిపోయారు అనమాట. దేవుడి ధర్మశాస్త్రం ఉన్నటువంటి విధులను వారు మీరిపోయారంట, మీరుచున్నారంటమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి అవిధేయులు అయిపోయారంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి అవిధేయులైపోయి మోసం, దగ, కుట్ర, దోపిడీ, దౌర్జన్యం, ఈ బీదలందరిని అడగదొరకడం, ఇలాంటి పాపాలు వారిలో బాగా పెచ్చిరిల్లిపోయినాయంటండి, హెచ్చైపోయినాయి, పెరిగిపోయినాయంటండి. దేవుడు తన ప్రవక్త ద్వారా దేవుడు వారిని గద్దిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. గద్దిస్తూ ఉన్నాడు. ఆమోసు గ్రంథం మరి 5వ అధ్యాయం 21 నుంచి 24 వరకు మీరు చూసినట్లయితే అక్కడ చాలా అద్భుతమైన విషయాలు. మీ పండుగ దినములను నేను అసహించుకొనిచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను, మీ వ్రత దినములలో కలుగు వాసన నేను ఆగ్రహించుకొనిచున్నాను. నాకు దహన బలులను నైవేద్యములను మీరు నర్పించిన నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించిన కొవ్వు పశువులను నేను చూడను. మీ పాటలతో నా యొద్దకు నా యొద్ద నుండి తొలగనీయడి. మీ స్వరమండలం నాదం వినుట నాకు మనస్సు లేదు. హల్లెలూయా. చూసారా 24వ వచనం, నీళ్లు పారినట్లుగా న్యాయము జరుగనీయడి, గొప్ప ప్రవాహములను నీతిని ప్రవహింపనీయడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చెప్తున్నటువంటి దేవుడు. కాబట్టి మరి ఆమోసు ఈ ప్రవచించినటువంటి రోజుల్లో అక్కడ శాంతి లేదు, సమాధానం లేదు, అంతా కూడా ఆందోళన. ఉన్న వాళ్ళంతా కూడా అన్నీ సమృద్ధిగా జీవిస్తూ ఉన్నారు. ఆమోసు గ్రంథం మనకి 9వ అధ్యాయము, ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, ప్రభు అయిన యెహోవా కన్ను ఈ పాపిష్టి రాజ్యం మీదనున్నది, దాని భూమి మీద ఉండకుండా నాశనం చేతును. అయితే యాకోబు సంతతి వారిని సర్వనాశనం చేయక విడిచిపెట్టింది ఇది యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసారా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి ఈ యొక్క ఆమోసు గారు బోధించినటువంటి ప్రజలు, ఆమోసు స్వగ్రామం తెకోవ యూదా దేశం నుండి ఆయన అతడు వచ్చి బోధిస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలీ రాజ్యం యొక్క స్థితి ఈ గ్రంథం నందు మనకు తేటగా కనబడుతుంది. యెరోబోము కాలం నందు మరి దేశం నెమ్మదిగా ఉండెను. ఇజ్రాయేలీల స్థితిలందు మరి ఆ ఇజ్రాయేలీలు అందరూ కూడా చాలామంది స్థితిమంతులు, డబ్బున్న వాళ్ళు బాగా ఏం చేశారు, చాలామంది ఉన్నారు. వారు మరి ఈ మలుపు రాళ్లతో ఇండ్లను కట్టుకున్నారంట. 5వ అధ్యాయం 12వ వచనం చూస్తే తెలుస్తుంది. చలికాలమునకు వేసవ కాలమునకు తగినటువంటి విధంగా ప్రత్యేకమైన నగరాలు వారికి ఉన్నాయంటండి. 3వ అధ్యాయం 15వ వచనం చూస్తే తెలుస్తుంది. దంతపు మంచాలపై పండుకొని ఉన్నారంటండి. వావ్. సంగీతములను వినుచు విస్తారంగా ద్రాక్షారసం త్రాగుచున్నారంట. 6వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల వరకు మనకు తెలుస్తుంది. ఇట్లా వారు పుణ్యక్షేత్రాలుగా ఎంచుకున్నటువంటి బేతేలు, గిల్గాలు, బెయేర్షెబాలలో మరి మతాచారాలను జరుపుకుంటూ ఉన్నారట. 4వ అధ్యాయం 4వ వచనం చూస్తే తెలుస్తుంది. మరి అనేక అర్పణలు అర్పించుతూ ఉన్నారంటే 4వ అధ్యాయం 5 నుంచి 7 వచనాల వరకు చూస్తే తెలుస్తుంది. ఈ దేశం అంతా కూడా సుభిక్షంగా ఉన్నదనుకొని వాళ్ళు ఏం చేస్తారు, నిశ్చింతతో కాలం గడుపుతూ ఉన్నారు. అంతా బాగుందనుకుంటూ ఉన్నారు. చూసారా, మన ప్రపంచం అంతా బాగుందనుకుని సడన్గా కరోనా వైరస్ వచ్చినట్లు అయింది అక్కడ. హల్లెలూయా. ఆరోగ్యం ఒకటి వచ్చిన చూడండి. మరి ఈ స్థితిమంతులు, ఆ డబ్బున్నటువంటి వారు అంతా కూడా ఈ సుఖభోగాలని అనుభవిస్తూ మునిగి తేలుతూ ఉన్నారు. సాధారణ ప్రజల స్థితి మాత్రం చాలా పరితాపకరంగా ఉందన్నమాట, బాధాకరంగా ఉందన్నమాట. ధనికులు ఏం చేస్తారంటే ఈ పేదలను బహుగా బాధపరుస్తూ ఉన్నారన్నమాట. 2వ అధ్యాయం 6 నుంచి 3 వచనాల వరకు మీరు 8 వచనాల వరకు మీరు చూడవచ్చు. ఈ న్యాయ సభల ఎందైనా కూడా బీదలకు న్యాయం జరగట్లేదు, దొరకపెట్టలేదు. 5వ అధ్యాయం 7 నుంచి 11 వచనాలు చూడండి. ఈ వర్తకులు ఏం చేస్తున్నారంటే తప్పుడు త్రాసులు, దొంగ కొలతలు, మరి చాలా అలాంటి వాడి ఏం చేస్తానంటే మోసం చేస్తూ ఉన్నారంట. 8వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల వరకు మీరు చూడొచ్చు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ స్త్రీలు సహా మితిమీరి మందు తాగుతూ ఉన్నారంట, మద్యం సేవిస్తూ ఉన్నారు. 4వ అధ్యాయం 1వ వచనం చూడండి, మీరు తెలుస్తుంది అక్కడ. బహు సిగ్గుమాలినటువంటి వ్యభిచారం జరుగుతూ ఉందంట. 2వ అధ్యాయం 7వ వచనం మీరు చూడొచ్చు అక్కడ. ఈ మతాచారాలన్నీ కూడా వెలుపలి ఆచారములుగానే ఉన్నాయి, కానీ వారి ప్రవర్తన ఏమాత్రం మార్చేటువంటి సాధనాలుగా ఉండకపోయి. 4వ అధ్యాయం 4-5 వచనాలు. ఈ మతాచారాలు ఉపాసాలు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు, కానీ అవి బయట మాత్రమే, అది లోపలికి వెళ్తలేదు. అంతరంగంలో ఏ విధమైన మార్పుని ఇవ్వలేకపోతూ ఉన్నాయి. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, అప్పటి రోజుల్లో కదా ఇప్పుడు కూడా అట్లనే ఉన్నది పరిస్థితి. ఆ మతాచారాలన్నీ కూడా వారి ప్రవర్తన ఏ మాత్రమైనా కూడా మార్చేటువంటి సాధనాలుగా ఉండకపోయాయి అన్నమాట. కాబట్టి ఇట్టి స్థితిగతులు యందు వారికి నీతిమంతుడు ఒకడు బోధిస్తూ ఉంటుంటే ఆ బోధ వాళ్ళకి ఎలాగుంటుందో మనమే ఊహించవచ్చు కదండి. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక నీతిమంతుడు వెళ్ళి బోధిస్తూ ఉంటుంటే వాళ్ళు మరి సహింతారా అసలని? అతడు గద్దింపులతోనే బోధించిన కానీ వారిని మెచ్చుకొనుచు బోధించడంటే ఆమోసు గారు. దేవునికి స్తోత్రం. అటువంటి ప్రజలకు బోధిస్తూ ఉంటుంటే మరి ఎలా ఉంటుందండి? బాధగా ఉండదా? పిల్లలు ఆలోచించేయండి. ఆమోసు గారి యొక్క ముఖ్య బోధ ఏంటంటే ఈ దుర్మార్గులైనటువంటి ఇజ్రాయేల్ని గద్దించుటకును వారి దుర్మార్గతలకు మరి కలుగునైనటువంటి తీర్పులను ఆయన తెలుపుతూ వచ్చినటువంటి ప్రవచించాడనమాట. అతడు ముఖ్యంగా ఈ దేవుని తీర్పులను గురించి తెలిపినటువంటి ప్రవక్త అయి ఉండనమాట. కొత్త నిబంధన కాలంలో మరి ఈ స్నానికుడైనటువంటి యోహాను గారు తెలుసు కదా మనకి. ఈ యోహాను ప్రజలకు
స్థితిని గురించి ఎలాగైతే చెప్పాడో మరి దానికి ఆమోసు తన జీవితకాలం ముందు ఉన్నటువంటి వారికి తెలిపినటువంటి సంగతులకు చాలా సంబంధం ఉన్నదని చెప్పి వీరిద్దరూ కూడా దేవుని రాకడ తీర్పు కొరకైనటువంటి బోధన బోధించారు. హల్లెలూయా. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం చూడండి, రెండు కంపేర్ చేసి చూస్తే తెలుస్తారన్నమాట. ఈ విధంగా మరి ఆమోసు గారు చాలా అద్భుతమైనటువంటి బోధన చేశాడు. ఆమోసు గ్రంథం ద్వారా చాలా అద్భుతమైన విషయాలు మనం తెలుసుకున్నాం. ఈ యొక్క వాక్యాల ద్వారా దేవుడు మనల్ని అందరినీ బలపరిచిన కాక దయచేసి మళ్ళీ రెండోసారి వినండి. ఈ వచనం ద్వారా మీరంతా కూడా బలపడతారు. యేసయ్యానికి వందనాలు. చాలా అద్భుతమైన విషయాలు మాకు తెలియజేస్తావు. విన్న వారిని ఆశీర్వదించి బలపరచమని, విన్న వాక్యం అర్థం కాకుండా కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకునేనాం తండ్రి. ఆమేన్.